కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతి వర్గాలకు గొప్ప ఉపశమనం కలిగిస్తాయని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 24వ డివిజన్లో కూటమి నాయకులతో కలిసి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్లోని దుకాణాలు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ వివరించారు. ఈయన మాట్లాడుతూ సూపర్ జీఎస్టీతో ప్రజలకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుందన్నారు. జీఎస్టీ సంస్కరణలతో మేక్ ఇన్ ఇండియాకు ఊతమిస్తూ భారతీయ బ్రాండ్లు గ్లోబల్ మార్కెట్లో పోటీ పడే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. దేశీయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తే దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతారని, ఈ సంస్కరణలు ప్రతి ఇంటికి లాభం కలిగిస్తాయన్నారు. సూపర్ 6 పథకాలతో ప్రజలకు ఎలా మేలు జరిగిందో అదేవిధంగా ప్రస్తుత సంస్కరణలతో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని సూపర్ జీఎస్టీగా మార్చిందని, దీని ద్వారా కూడా ప్రజలకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుందన్నారు. జీఎస్టీ 2.0 కింద అనేకమైన స్లాబ్స్ ఏదైతే ఉన్నాయో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారికి చాలా ఉపయుక్తంగా ఉన్నాయన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పెక్కి నాగేంద్ర, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, చాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, మదన్ సింగ్ రాజ్, పురోహిత్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏం చేసావు ఇల్లేరా మీ ఫ్యామిలీయా నరేంద్ర మోడీ గారు తీసుకున్న సంస్కరణ మీరు కూడా తెలుసుకుని ఆ ఉపయోగాలు మీరు సూపర్ జీఎస్టీ సూపర్ జీఎస్టీ ఇవాళ ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం నడుస్తుంది. జీఎస్టీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మనకు తగ్గించిందో అన్నింటి మీద, నూనె మీద కానీ, కిరాణా వస్తువుల మీద కానీ, అలాగే ఫ్యాన్సీ మీద కానీ, అలాగే మెడిసిన్ మీద కానీ, మెడిసిన్ మీద కూడా 5 to 12% వరకు తగ్గించడం జరిగింది. ఇవన్నింటి మీద తగ్గించడం వల్ల ప్రతి సామాన్యుడికి నెలకు 15,000 రూపాయలు సేవ్ అవుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది అంతలో ప్రజా సంక్షేమానికి పాటుపడే కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రజల్లో ఏముంది, ప్రజలకు ఏం మైనస్లు ఉన్నాయి, వాళ్ళు ఎలా కాపాడుకోవాలి, వాళ్ళకి వనరులు ఎలా సమకూర్చాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, అలాగే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే వీటన్నిటికీ సపోర్ట్ ఉన్న మన దేశ ప్రధాని మోడీ గారు. ఇటీవల భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చినటువంటి జీఎస్టీ సంస్కరణలో భారతదేశం వికసిత భారత్ వైపు నడిచే మార్గంలో ఈ యొక్క ఆలోచనలు, ఇవి సంస్కరణలు. అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్ను సాధించడం కోసం అని చెప్పి ఈరోజు ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి ఈ సంస్కరణలో నిరుపేద, పేద, మధ్యతరగతి అలాగే అన్ని వర్గాల ప్రజలకి ఈ జీఎస్టీ తగ్గింపులు వారి యొక్క జీవన శైలిలో చాలా పెనుమార్పులు తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఒక విద్యార్థికి కానీ, అలాగే వైద్య విభాగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, ఎలక్ట్రికల్స్ రంగంలో కానీ, ఇలా ప్రతి రంగంలో కూడా ఈ జీఎస్టీ తగ్గింపు ప్రజలకు నేరుగా కూడా లాభాలను చేకూరుస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ